కెమెరా ముందు లైవ్లో ఎలా మాట్లాడాలి లేదా ఫేస్ క్యామ్ ఎలా చేయాలి, కంటెంట్ ఎలా తయారు చేయాలి అనేది మీకు చెప్తాను. అది ఎలా అంటే ఇప్పుడు టీవీలో న్యూస్ చదువుతారు కదా, న్యూస్ రీడర్స్ చదువుతూ ఉంటారు. అవి మనం వింటాం, మన కోసమే చెప్తారు, మనం వింటూ ఉంటాం. కానీ వాళ్ళకు మనకు ఏం సంబంధం ఉందా? వాళ్ళు మనకు తెలియదు, మనం వాళ్ళకు తెలియదు కదా. కేవలం అక్కడ ఆఫీస్లో చదువుతూ ఉంటే ఇక్కడ ప్రసారం అయితే అంతే. కానీ మనం వాళ్ళకు తెలియదు, వాళ్ళు మనకు తెలియదు. కానీ మన కోసం వాళ్ళు చదువుతూ ఉంటారు, వాళ్ళని చూస్తూ ఉంటాం, వాళ్ళు చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. ఇదే లైవ్ షోలో కూడా అంతే. ఇప్పుడు టీవీలో లైవ్ వస్తుంది కదా, అప్పట్లో జెమినీ మ్యూజిక్ అని కొన్ని లైవ్ షోలు ఉండేవి. యాంకర్ మనతో మాట్లాడితే మనం యాంకర్తో మాట్లాడతాం ముఖాముఖిలాగా. కానీ ఆ యాంకర్కు మన ఫేస్ తెలియదు, మన ముఖం తెలియదు, మనం ఎవరమో తెలియదు, కేవలం వాయిస్ తెలుస్తుంది. ఆ యాంకర్ కూడా అంతే, మనం ముఖం చూస్తూ మాట్లాడము. ఎందుకంటే అది టీవీలో కనిపించే ముఖం, వాళ్ళు మనతో చూసి మాట్లాడడం లేదు కదా. కాబట్టి వాళ్ళు మనతో మాట్లాడలేదు, మనం వాళ్ళతో మాట్లాడడం లేదు, కేవలం వాయిస్ మాత్రమే మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి కదా, అందులో ఏంటిది ఓమెగ్లీ అనే యాప్ కూడా ఉంటుంది. అందులో ఏంటంటే ఎక్కడో 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 ఉంటారు, అమెరికా వాళ్ళు, జర్మన్, జపాన్, ఏ దేశమో తెలియదు. అక్కడ వాళ్ళు లేడీస్ మనతో కనెక్ట్ అయ్యి మాట్లాడుతుంటారు, మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాట్లాడతాం. కానీ వాళ్ళ అడ్రస్ తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, మళ్ళీ కనబడరు. ఒకసారి కనబడిన తర్వాత మనం వాళ్ళకి మళ్ళీ కనబడము, మన అడ్రస్ ఉండదు కదా. కాబట్టి కేవలం ఫేస్ టు ఫేస్ కనిపించినా కూడా ఎవరో ఎవరో తెలియదు కదా. ఇదన్నట్టు లైవ్ అంటే కూడా అలాంటిది మాత్రమే. ఓకే, వాయిస్ అనేది వింటి మాట్లాడతారు తప్ప వాళ్ళు మనకు తెలియదు, మనం వాళ్ళకు తెలియదు. గుడ్డిగా మాట్లాడుకోవడమే ఇలాంటిది అన్నమాట. కాబట్టి ఇది వన్ సైడ్గా అన్నట్టు. ఇప్పుడు టీవీ న్యూస్ చదివితే ఎట్లా చదువుతారు? వన్ సైడ్గా వాళ్ళు న్యూస్ చదువుతూ ఉంటారు కదా. అది ఆడియన్స్తో చెప్పినట్టు ఉంటుంది, ఆడియన్స్ మనం చెప్పినట్టు ఉంటుంది, కానీ వాళ్ళకు మనకు సంబంధం లేదు. అయినా వాళ్ళు వన్ సైడ్గా మనకు ముచ్చట పెట్టినట్టు చక్కగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఇలా వన్ సైడ్గా మీరు కంటెంట్ క్రియేట్ చేయడమైనా ఇలా చేయాలి. ఆ క్రియేట్ చేసిన కంటెంట్ని ఆసక్తిగా క్రియేట్ చేయాలి, వన్ సైడ్గా ఎదుటి వ్యక్తి చెప్పినట్టు చేసి మళ్ళీ మీరు ఎదుటి వ్యక్తితో నిజంగా మాట్లాడినట్టు కూడా క్రియేట్ చేయాలి. ఇట్లా క్రియేట్ కావాలి. నిజంగా మేము ముందు ఒక వ్యక్తి ఉంటే వాళ్ళతో అందంగా, స్నేహితులుగా, ఫ్రెండ్లీగా మాట్లాడినట్టు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫ్రెండ్లీగా, మా గర్ల్ ఫ్రెండ్ లాగా, లవర్ లాగా, ప్రియురాలాగా, వారిని ఇష్టపడితే ఇలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంటారు. మీరు కూడా అలా మాట్లాడాలి, ఆడియన్స్కి నచ్చేలాగా. కెమెరా ముందు విషయాన్ని అలా చెప్పాలి, ఆ విషయాన్ని అలాగే క్రియేట్ చేసి అలాగే చెప్పాలంట. ఫ్రెండ్లీగా, వాళ్ళకు నచ్చిన వ్యక్తిలాగా, దోస్తులాగా, చుట్టపోలాగా, వాళ్ళకు నచ్చేలాగా, గర్ల్ ఫ్రెండ్ లాగా, లేదంటే బాయ్ ఫ్రెండ్ లాగా, ఆడవాళ్ళు అయితే బాయ్ ఫ్రెండ్ లాగా, వాళ్ళకు నచ్చేలాగా మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడాలన్నమాట. వాళ్ళెవరో మనకు తెలియదు, మనం కూడా వాళ్ళకు తెలియదు, కానీ మన వీడియో చూసి వాళ్ళు ఒక సొంత వ్యక్తిగా భావించి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ఇలా కంటెంట్ తయారు చేయాలి, ఇలాగే మాట్లాడాలి.